మనం ఈరోజు తెలుసుకోబోయే జనరల్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇంట్లో డబ్బొస్తుంది, ఖర్చయిపోతుంది. లేదనుకుంటే ఇంట్లో డబ్బొస్తుంది, మెడికల్ పరంగా ఏదో రకంగా ఇబ్బందుంటుంది. లేదా ఇంట్లో మనం డబ్బులు సేవింగ్ జేస్తున్నాం, అది ఏదో రకమైన ఎవరికైనా మనం ఇవ్వటం, ఆ డబ్బులు మనకు తిరిగి రాకపోవటం. లేదనుకుంటే ఇంట్లోల్లో అనవసరమైన ఖర్చులు దారుణంగా ఖర్చులు పెట్టేయటము. ఇది ఎందుకు జరుగుతుందసలు? అంటే మా ఇంట్లో ఏమైనా దరిద్ర దేవత కూర్చుందా? నాకు లక్ష్మీ ప్రాప్తి లేదా? అని జెప్పి చాలా మందికి డౌటొస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక జ్యోతిష్య పరంగా మనం ఒక సింపుల్ లాజిక్ ఒకటి నేను జెప్తాను. ఎప్పుడు గాని జాతకంలో 2, 5, 9, 11 2, 5, 9, 11 స్థానాలలో దుష్టగ్రహాలు గాని ఉండటము, లేదు అనుకుంటే ఈ యొక్క స్థానాలకు సంబంధించిన ఆహ్, ఏదైతే గ్రహాలున్నాయో అవి దుష్టగ్రహాలతోటి గాని ఉండటం గాని, లేదా దుస్థానాలలో ఉండటం గాని, అంటే 6, 8, 12 స్థానాలలో ఉండటం గాని, లేదా వీళ్ళ శత్రుగ్రహాలతోటి గాని ఉండటం గాని, లేదా శత్రుగ్రహాలతోటి లేకపోయినా ఆ శత్రుగ్రహాల యొక్క దృష్టి వీళ్ళతోటి ఉండటం కానీ, దాంతో పాటు ఎప్పుడు గాని జాతకంలో రాహు తర్వాత శని ఉంటే రిజల్ట్ ఎక్సలెంట్ ఉంటుంది ఫైనాన్షియల్‌గా. ఎప్పుడైతే శని అంటే శని ముందుకుండి రాహు వెనకున్నడా మనకి మనం ఫైనాన్షియల్‌గా ఏది ప్లాన్ చేసినా సరే గాని రిజల్ట్ అనేది ఉండదు. మీకు యూట్యూబ్‌లో గాని, శాటిలైట్ ఛానెల్స్‌లో గాని చెప్పేదేంటంటే డబ్బు అంటే శుక్రుడు అంటారు. కాదు. మనీ అంటే శని. డబ్బుకు మన దగ్గర స్థిరంగుండాలి. మనం డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత మనం ఆదా జేయాలి? దేని మీద ఎంత స్పెండ్ జేయాలి? అనేది మనకు డిసిప్లిన్ ఇచ్చేదెవరు? శుక్రుడు గాదు, శని. శుక్రుడేంటంటే లగ్జరీని అనుభవించేటట్టు చేస్తాడు. కానీ నువ్వు లగ్జరీని ఎప్పుడు అనుభవిస్తావు? నీకు డబ్బు వచ్చినప్పుడు గదా! నీ దగ్గర ఆదాయం ఉన్నప్పుడు గదా! క్రెడిట్ కార్డ్ కొట్టి నువ్వు లగ్జరీ బట్టలేసుకోవడం, 10,000 షర్టు ఒక 20,000 షూస్ ఏసుకోవటం అనేది అది లగ్జరీ గాదు గదా! అప్పు జేసి కొంటున్నావు నువ్వు. లగ్జరీ అనుభవించటం ఎట్లా? నీ దగ్గర బ్యాంక్‌లో 10,00,000 పెట్టున్నాయంటే, అప్పుడు నువ్వు ఆ 10,00,000 నుంచి ఒక రూ. 1,00,000 షాపింగ్ చేసుకొని, ఆ లగ్జరీని అనుభవించటం అనేది అది శని అనమాట. కాబట్టి ఇది యాస్ట్రాలజీ ప్రకారంగా ఒక మనకి స్థితి. మనకు డబ్బు నిలబడకపోవటము, ఖర్చు పెట్టేయటం, అనవసరంగా అప్పులు చేసి ఖర్చు పెట్టటం, మళ్ళీ అప్పు తిరిగి కట్టకపోవటం, వాళ్ళు మన ఇంటి మీదకి రావటం. ఇదంతా గూడా ఏంటంటే ఒక నెగెటివ్‌నెస్ మీ ఇంట్లో ఉన్నట్టే. అలాగే మీ ఇంట్లో నైరుతి భాగాన గాని బాత్రూమ్ ఉండటం, ఆగ్నేయంలో గాని బాత్రూమ్ ఉండటం, ఇది గూడా మనకి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే. మనకు డబ్బొచ్చింది ఎప్పుడు గాని నిలబడదు. మనం అనుకున్న సేవింగ్స్ చేయలేము. వస్తుంటే డబ్బులు. కానీ ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదు. కాబట్టి మనం ఈ కొన్ని పాయింట్స్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక యాస్ట్రాలజీకి ఒకరిని కన్సల్ట్ అవుదాం, న్యూమరాలజీకి ఒకళ్ళని కన్సల్ట్ అవుదాం, వాస్తుకి ఒకళ్ళని కన్సల్ట్ అవుదాం అంటే ఎంతమందిని కన్సల్ట్ అవుతారు? అందుకనే మొత్తం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని మీరు ఒక్కసారి కలిస్తే, ఆ టోటల్ మీకు ఆ జాతకానికి సంబంధించినయి, అలాగే మీకు న్యూమరాలజీకి సంబంధించింది, అలాగే వాస్తుకు సంబంధించిన మీకు జాగ్రత్తలు మన దగ్గరికొచ్చినప్పుడు, అగ్నేయమిత్ర దగ్గరికొచ్చినప్పుడు నేను టోటల్ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. ఇలా తీసుకోవాలి సార్ జాగ్రత్త. మీ జాతకరీత్యా ఈ డైరెక్షన్ తీసుకోవాలి. అప్పుడు మీకు స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క స్థిరత్వం అనేది మీ జీవితంలో, మీ ఇంట్లో గూడా మీకుంటుంది అని నేను చెప్తాను. ఎందుకంటే చాలా మందికిప్పుడు రవి నీచ స్థితిలో ఉన్న తులా రాశిలో అనుకుంటే, మీరు ఈస్ట్ ఫేస్‌లో పోయి ఉంటే ఏం కలిసొస్తది? ఇంకా కూరుకుపోతుంటారు అప్పులలో గాని, ఆరోగ్యపరంగా గాని అన్నిట్లో ఇంకా మీకు డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ జాతకాన్ని ఒకసారి పూర్తి విశ్లేషణ చేసుకొని, అప్పుడు మనం మనం ఎలాంటి ఆచరణ చేయాలని మనం తెలుసుకుంటే, అప్పుడు మనం ఏదైనా సరే గాని మన ఇంట్లో అమ్మవారిని ఆహ్వానించొచ్చు. బ్రహ్మాండంగా మనం ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందొచ్చు. సరే గురుగారు మరి సింపుల్‌గా దీనికి ఇట్లాంటి దానికి ఏదైనా రెమెడీ చెప్పండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు మనకు డబ్బొస్తుంది గానీ నిలబడట్లేదు ఎంతసేపున్నా సరే గాని. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, కొంచెం పన్నీర్ తీసుకోండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ జేసి, ఓ ప్లేట్‌లో పెట్టేసి మీ ఇంటి బయట బాల్కనీలోనే ఎక్కడ గోడ మీద పెట్టేసేయండి. అలాగే చీమలకి గోధుమ పిండి, చక్కెర 2 కలిపి చీమలకి శనివారం వేస్తూ ఉండండి. అద్భుతమైన రిజల్ట్స్ మనకుంటాయి. అలాగే ఆదివారం రోజు అరటిపండు, ఒక యాపిల్ పండు గోమాతకు పెడుతుండండి. చాలా అద్భుతంగా మనకు డబ్బు స్థిరత్వం అనేది మన జీవితంలో వస్తుంది. మనం అనుకున్న పనులు గూడా మనకొక ఫాస్ట్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి దానికి నేను టెంపుల్‌కెళ్ళిపోతా, నేను దీపం పెట్టేస్తా, నాకు 7:30 నాట శని జరుగుతుంది. నేను శనిదేవుడు పోయి నువ్వుల నూనె పోసేస్తా, నువ్వుల నూనెతో దీపం పెట్టేస్తా, నువ్వులు ఆయనకి సమర్పిస్తా అంటే కాదు. మన ప్రవర్తన ఫస్ట్ మనం మారాలి. నేను అందుకని అనేది అదే. బిహేవియర్ ప్యాటర్న్ అనేది మీకు తెలుసుకోండి.
మీ జాతకం ఏంటి? మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఎవరి కాంబినేషన్ ఎలా ఉంది తెలుసుకొని, ఆ బిహేవియర్ మన లైఫ్‌లో మనం అడాప్ట్ చేయగలిగితే అప్పుడు 100% రిజల్ట్ ఉంటుంది. నువ్వు గుళ్ళోకెళ్ళి దానం చేయటం వల్ల ఏం రిజల్ట్ ఉండదు. గుళ్ళోకెళ్ళి మనం దీపం పెట్టడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉండదు. మన ప్రవర్తన, మన బిహేవియర్ ఎప్పటిదాకా మారదో, మన ఆలోచన ఎప్పటి వరకైతే మారదో, నువ్వేం పని చేసినా ఎలాంటి రిజల్ట్ ఉండదు. కాబట్టి నీ జాతకంలో ఉన్న స్థితిని తెలుసుకొని అది ఆచరణ చేయగలిగితే అప్పుడు 100% రిజల్ట్ అనేది మనకుంటుంది. కాబట్టి మీరు గూడా మీ జాతకాన్ని విశ్లేషణ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి మన ఆఫీస్ టైమ్‌లో కాల్ చేసి ఆన్‌లైన్ గాని లేదా డైరెక్ట్ గాని అపాయింట్‌మెంట్ తీసుకొని కలవండి. తప్పకుండా ఈ 2026లో మీ యొక్క భవిష్యత్తులో మంచి యొక్క 2026లో మంచి గ్రోత్ అనేది మీరు ఆహ్వానించండి. ఈ 2026లోనే మీరు అనుకున్న టార్గెట్‌ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.